ఈ మధ్య కాలంలో తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్లో ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ ఈ పదాలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఫ్యూచర్ సిటీని నిర్మించేందుకు వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మొన్న జరిగినటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కూడా ఈ ఫ్యూచర్ సిటీలోనే ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని నిజంగా అభివృద్ధి పదంగా నడిపించాలని రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. అసలు రాబోయేటువంటి రోజుల్లో ఫ్యూచర్ సిటీ ఎలా నిర్మాణం కాబోతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, అలాగే ఎల్పిడిఓ వ్యవస్థాపకులైనటువంటి భరత్ గారితో మాట్లాడదాం. భరత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే హైదరాబాద్లో ఎక్కడ చూసినా కానీ ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ ఈ రెండు పదాలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నోటి నుంచి ఈ మధ్య కాలంలో ఫ్యూచర్ సిటీ అనేటువంటి పేరు చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంది. ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగానే ఫ్యూచర్ సిటీలోనే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అయితే ఏర్పాటు చేశారు. ఏంటి రాబోయేటువంటి రోజుల్లో ఈ ఫ్యూచర్ సిటీ ఎలా నిర్మాణం కాబోతుంది, ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? రైట్ అండి. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆలస్యంగా వచ్చిన స్వతంత్రం తెలంగాణకి సంవత్సరం ఆలస్యంగా వచ్చింది. నాటి నుంచి నేటి దాకా ప్రపంచ స్థాయి మీటింగ్స్ కానివ్వండి, గ్లోబల్ సమ్మిట్లు కానివ్వండి, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లు కానివ్వండి, ఏవైనా కానీ కూడా హైదరాబాద్లో ఆ మీటింగ్స్ సమావేశాలు అవే ప్రాంతాలు ఏవి అని చెప్పుకుంటే కనుక అది వెస్ట్ సైడ్ ఉండేటువంటి. ఎగ్జాక్ట్లీ. అప్పట్లో అమీర్పేట్ కావచ్చు, లేకపోతే జూబ్లీ హిల్స్ కావచ్చు, బంజారా హిల్స్ కావచ్చు, దాని తర్వాత వచ్చినటువంటి హైటెక్ సిటీ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, నిన్న మొన్న మాట్లాడుకున్నటువంటి నియోపోలిస్ కావచ్చు. కానీ మన హైదరాబాద్ నగరం చుట్టూ డెవలప్మెంట్లో ఉండాలి అంటే మన సౌత్, ఈస్ట్ అండ్ నార్త్ కూడా ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇవాళ తెలంగాణ రైజింగ్ అనే పేరుతో స్టార్ట్ అయినటువంటి గ్లోబల్ సమ్మిట్ సౌత్ లో అంటే ముచ్చర్ల ప్రాంతంలో ఈ యొక్క సమావేశం జరిగింది. సో ముఖ్యంగా ఏంటంటే అండి, మనం ఒక్కసారి గతం గురించి మాట్లాడుకోవాలి. సో గతంలో ఏంటంటే ఒకసారి మీరు హైదరాబాద్ నిర్మాణానికి తొలి స్టోన్ వేసిన వ్యక్తి మహమ్మద్ కుతుబ్ షా గారు 1591లో. ఓకే, అది మన ఫస్ట్ సిటీ అంటాం. సో ఆ డెవలప్మెంట్ కాస్త స్వతంత్రం వచ్చిన తర్వాత జంట నగరాలుగా మారినటువంటి రెండు నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్ అప్పటి పాలకులు మనకు డెవలప్మెంట్ లో చూపించారు. దాని తర్వాత మనకు 1995 నుంచి 2004 దాకా ఒక కొత్త నగరం నిర్మించబడ్డది నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. అది సైబరాబాద్, సైబర్ సిటీ. అది మనకి థర్డ్ సిటీ. దాని తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో మరొక 10 ఏళ్ల పాటు ఆ డెవలప్మెంట్ కి ముందంజలో ఉంది సైబరాబాద్ సిటీ అనేది. దాని తర్వాత మనకు తెలిసిన విషయమే, తెలంగాణ అంటే తెలంగాణ సాధించిన వ్యక్తి అనేసి గర్వంగా చెప్పుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు మరొక 10 ఏళ్ళు థర్డ్ సిటీలోనే శరవేగంగా డెవలప్మెంట్ ని పుంజుకున్నాడు. అంతా కూడా వెస్ట్ సైడే జరిగింది ఇప్పటి వరకు డెవలప్మెంట్ అంతా కూడా. కానీ ఇప్పుడు డెవలప్మెంట్ అంటే చుట్టూ జరగాలనే దాంట్లో ఫోర్త్ సిటీ అనేసి ఎక్కడైతే డెవలప్మెంట్ జరుగుతుందో అక్కడే సమావేశం జరగాలి గ్లోబల్ సమ్మిట్ అనేసి చేసినటువంటి కార్యక్రమమే ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అనేసి పేరుతో జరిగినటువంటి కార్యక్రమం. సో ఇందులో మనము గమనించాల్సిన విషయం ఏంటంటే అండి, ఇంతసేపు చెప్పిన దాంట్లో చాలా మటుకు అంటున్నారు ఈ సిటీ ముందుకెళ్తుందా లేకపోతే మధ్యలోనే ఆగిపోతుందా అనేసి మాట్లాడుతున్నటువంటి తరుణంలో నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, నాటి నుంచి నేటి దాకా ఏదైనా కానీ కూడా ప్రారంభించిన వెంటనే ఇది పెంకమేడలు కాదు. ఏదైనా సరే ప్రారంభించిన వెంటనే ఫలాలు కష్టం. ఇప్పుడు మనకి సైబరాబాద్ సిటీ నిర్మించడానికి దాదాపు 40 ఏళ్ళు పట్టింది. ఫస్ట్ సిటీ నిర్మించడానికి దాదాపు 400 ఏళ్ళు పట్టింది. ఓకే. సో ఇప్పుడు ఫోర్త్ సిటీ, సో థర్డ్ సిటీ 40 ఏళ్ళు పడితే ఫోర్త్ సిటీకి మినిమం ఒక 20 years పట్టుద్దండి. 10 to 20 years అదొక అద్భుతమైనటువంటి నగరంగా మారడానికి 10 to 20 years పట్టుద్ది. సో ఖచ్చితంగా ఆ సిటీ అనేది డెవలప్మెంట్ కి నోచుకుంటుంది. ఎందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు ఈ ఫోర్త్ సిటీ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉంది? దాన్ని ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది? రాబోయేటువంటి రోజుల్లో అక్కడ ఎక్కువగా పెట్టుబడులను ఆకర్షించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారనేటువంటి వార్తలు వస్తున్న క్రమంలో అసలు ఏంటి ఈ ఫ్యూచర్ సిటీ ఎలా ఉండబోతుంది? ఫ్యూచర్ సిటీ అనేది ఒక తెలంగాణలో ఒక గిఫ్ట్ మోడల్ గా అవుతుందండి ఆ సిటీ. సో చెప్పుకోదగ్గట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనమైనా కానీ కూడా
ఫస్ట్ వర్షన్, సెకండ్ వర్షన్, థర్డ్ వర్షన్ అండ్ ఫోర్త్ వర్షన్ అప్గ్రేడెడ్ గానే ఉంటుంది. మీరు ఐఫోన్ లో చూసుకోండి, ఐఫోన్ 1, 2, 3, ఇప్పుడు మనం 14 లో ఉన్నాం. సో ఫస్ట్ వర్షన్ కి, సెకండ్ వర్షన్ కి, థర్డ్ వర్షన్ కి అప్గ్రేడెడ్ వర్షనే ఈ 14th వర్షన్. అలాగే ఫస్ట్ సిటీ, సెకండ్ సిటీ, థర్డ్ సిటీ తర్వాత నెక్స్ట్ వచ్చే సిటీ ఎవరైనా కానీ కూడా అత్యాధునికంగానే ఉండాలనేసి చూస్తుంటారు. సో అలా లాస్ట్ గవర్నమెంట్ ల్యాండ్ అక్వైర్ చేశారు. సో దాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. సో ముఖ్యంగా ఏంటంటే అండి, ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంబంధించి, ఎందుకంటే ఇప్పుడు దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి 195 దేశాలు ఈ యొక్క గ్లోబల్ సబ్మిట్ గురించి మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం. కేవలం తెలంగాణ, హైదరాబాద్ అనే కాదండి, ఇవాళ మొత్తం ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఉద్యమం ఏంటంటే స్థానికత్వం. సో మాక్సిమం ఏంటంటే ఇవాళ డాలర్ రేట్ తో మన రూపీ రేట్ కూడా దిగిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. సో ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఒక మంచి అవకాశం. విదేశాలలో ఉన్నటువంటి మన భారతీయులు కానివ్వండి, వాళ్ళ సొంత గడ్డపైన ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇది ఒక సువర్ణ అవకాశం కూడా అని కూడా భావించవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఉన్నటువంటి అక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీస్ కి మాత్రం నేను ఇచ్చే సూచన ఏంటంటే, మీరు ఈ సబ్మిట్ అయినంత మాత్రాన ఇమ్మీడియట్ గా మీరు రేట్లు పెంచకండి. ఆల్రెడీ ఒక 10 years తర్వాత ఉన్నటువంటి రేట్స్ ఇప్పుడు ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఈ యొక్క అవకాశాన్ని మీరు ఉపయోగించుకునేసి, మీరు మార్కెట్ చేసుకునేసి అక్కడ ఉన్నటువంటి వెంచర్స్లలో కానివ్వండి, మీరు నిర్మించినటువంటి నిర్మాణాలని సేల్ చేయండి, మ్యాక్సిమం అందుబాటు ధరలలోనే ఉంచండి. సో ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రజెంట్గా అండి ఎక్కడ పోయినా కానీ కూడా మినిమం అక్కడ ఏమాత్రం కూడా డెవలప్మెంట్ లేకముందే ఇవాళ మొత్తం కూడా ఏఐ లేకపోతే ఏఎం. ఏఐ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మీకు తెలిసిన విషయమే. జరిగేది, జరగబోయేది, జరగకున్నా కానీ కూడా చూపించేది ఏఐ. సో ఆ యొక్క విజువల్స్ వేసేసి మొత్తం కూడా సిటీ అనేసి మీరు మార్కెట్ చేస్తున్నారు. అండ్ కృత్రిమ మార్కెటింగ్, ఏఎం, ఆర్టిఫిషియల్ మార్కెటింగ్, ఈ రెండు కూడా ఏమైపోతున్నాయంటే ప్రజలకు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. సో ఈ కన్ఫ్యూజన్ ని మీరు ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏంటంటే, ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ పేరిట జరిగినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మీరు మార్కెటింగ్ స్ట్రాటజీగా యూజ్ చేసుకునేసి మీరు ఆల్రెడీ పెట్టిన రేట్స్ కి మీరు అమ్మేసేసి, సో దట్ ఏంటంటే అక్కడ అభివృద్ధికి ముందుకెళ్లే విధంగా ఆలోచించాలనేసి వెంచర్ ఓనర్స్ కానివ్వండి, లేకపోతే పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా ఇది ఒక కరెక్ట్ సమయం అనేసి చెప్తున్నానండి. అండ్ ముఖ్యంగా ఏంటంటే అండి, స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, స్థానికంగా ఉన్నటువంటి వెంచర్స్ ఓనర్స్ కానివ్వండి, చాలా మటుకు ఏంటంటే ఇవాళ అన్సోల్డ్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. ఓకే, ఏ ప్రాంతాలను కనెక్ట్ చేస్తూ ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ కానీ ఫోర్త్ సిటీ కానీ వస్తుంది అంటే ఏం చెప్తారండి? అండి, ఇప్పుడు మనకి ఇన్నర్ రింగ్ రోడ్ తర్వాత వచ్చినటువంటి మణిహారం, అవుటర్ రింగ్ రోడ్. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ తర్వాత వచ్చేది ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్. అవును. సో ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది మళ్ళీ ఎలా అయిపోతుంది అంటే, మొత్తం కూడా ఈ యొక్క కనెక్టివిటీ అనేది త్రోట్ 360 degrees ఉంటుంది. సో దట్ కనెక్టివిటీ అనేది మనకు రీజనల్ రింగ్ రోడ్ ద్వారా ప్రతి ఒక్క ప్రాంతానికి మనం ఈజీగా చేరుకునే విధంగా ఉంటుంది ఈ యొక్క ఫ్యూచర్ సిటీ. ఓకే. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే అండి, ఈ ఫ్యూచర్ సిటీ యొక్క గొప్పతనం ఏంటంటే, మనకు ఇప్పుడు మనకి ఇక్కడ వెస్ట్ సైడ్ అంతా కూడా ప్యాక్ అయిపోయిందండి, జామ్ ప్యాక్ అయిపోయిందండి. కంప్లీట్ గా ఒక జామ్ వాతావరణం ఉందండి. ఓకే. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఏంటంటే ఒక ప్లాన్ ప్రకారంగా ఈ యొక్క సిటీని నిర్మిస్తే కనుక అటు రెసిడెన్షియల్ కానివ్వండి, అటు కమర్షియల్ కానివ్వండి, అత్యాధునికమైనటువంటి ఇండస్ట్రీస్ రాబోతున్నటువంటి తరుణాన్ని మనం చూడబోతామండి డెఫినెట్ గా. ఓకే. సో ఇప్పుడు ఎలా అంటే సిటీలో ఉద్యోగం చేసుకునేటువంటి ఉద్యోగస్తులు లేకపోతే రెసిడెన్స్ ఎవరైతే ఉంటారో వారు నిజంగా ఫ్యూచర్ సిటీకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి పరిస్థితి ఉంటుందా? ఇంత దూరం ట్రావెల్ చేయగలరా అంటే ఏం చెప్తారు? అండి, ఒక 20 years బ్యాక్ సేమ్ ఇలాగే అనుకున్నామండి. 20-25 years బ్యాక్ గచ్చిబౌలి ఏంటి, అంత దూరం వెళ్ళడం ఏంటి. అప్పట్లో వెంచర్ వేసిన వాళ్ళకి బ్లూ ప్రింట్ కూడా తెలుసు, ఏమేమి వస్తున్నాయని కూడా తెలుసు వాళ్ళు. సో ఇప్పుడు రేట్స్ చూసుకుంటే వాళ్ళు అప్పుడు అమ్మిన రేట్స్ చూసుకుంటే, అరే మేము ఇంత తక్కువ రేట్కి అమ్మామా అనే దానిపైన ఆలోచిస్తున్నారు. ఓకే. సో ఇవాళ నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, టైం విల్ స్పీక్. అంటే సమయము దానంతలో దానికి సమాధానం చెప్తుంది. ఒకప్పుడు తుక్కు కూడా వెళ్ళాలి అంటే ఒక 10 years బ్యాక్ అండి, 10 years బ్యాక్ తుక్కు కూడా చూడండి, ఇప్పుడున్న తుక్కు కూడా చూడండి. ఓ 10 years బ్యాక్ గట్కేసర్ చూడండి, ఇప్పుడున్న గట్కేసర్ చూడండి. అప్పుడు అంతా ఇవన్నీ అవుట్స్కట్స్, ఇంత దూరం మనం వెళ్ళాలా అని ఆలోచించే వాళ్ళం. ఇవాళ అవుటర్ రింగ్ రోడ్ వల్ల ఈ యొక్క కనెక్టివిటీ అంటే ఈజీ అయిపోయేసి మాక్సిమం అంతా కూడా విలేజెస్లలో ఉన్న వాళ్ళంతా కూడా మైగ్రేట్ అయిపోయి అండ్ గ్లోబల్ సిటీగా మారింది హైదరాబాద్. ఎందుకంటే గత పాలకులది యొక్క నిర్ణయాలు కానివ్వండి, ఇమీడియట్ గా రాదండి ఫలం అనేది.
సో దీని యొక్క ఫెచ్చింగ్ ఫ్రూట్స్ అనేటివి ఇవాళ మనం అనుభవిస్తున్నాం అండ్ ఎంజాయ్ చేస్తున్నాం. బికాస్ ఆ రోజులలో మనకు తీసుకున్నటువంటి నాయకులు, ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తాను, వారధిగా ఉన్నటువంటి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, ఆ 20 years పీరియడ్ అనేది ఏమైపోయిందంటే మొత్తం హైదరాబాద్ చరిత్రనే మార్చేసినటువంటి సమయం. ఓకే, చరిత్ర పుట్టలో ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ ని వెలిగినటువంటి సమయం అదంతా. సో ఆ సమయాన్ని అప్పుడు వేచిచ్చినటువంటి మన పాలకుల యొక్క నిర్ణయాలు ఇవాళ మనం తీసుకుంటున్నటువంటి ఫలాలు. ఓకే, సో ఇప్పుడు ఈ నగరం గురించి నేను ఇంతగా మాట్లాడడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు అంతా కూడా జామ్ ప్యాక్ అయిపోయింది, ఇదంతా కూడా సాచురేషన్ మార్కెట్. ఇప్పుడు డెవలప్మెంట్ జరగబోయేది 4th సిటీ. సో దాన్ని బేస్ చేసుకునేసి అక్కడ మార్కెట్ అనేది స్టాండర్డ్ మార్కెట్గా ఉండాలి అంటే ఏంటంటే, న్యాయబద్ధమైనటువంటి, అంటే అక్కడ ఉన్నటువంటి మార్కెట్ని బేస్ చేసుకునేసి మీరు రేట్స్ని పెట్టండి. సో దట్, ఎందుకంటే ఇదంతా కూడా లాస్ట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ కి రిలేటెడ్ గానే ఉంటుంది. ఏ మీటింగ్ అయినా కానీ కూడా, ఏదైనా కానీ కూడా డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు గచ్చిబౌలి డెవలప్మెంట్ అయిందంటే అక్కడ ఆర్థికంగా బలంగా చేకూర్చింది ఏంటి అంటే బిల్డర్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఒకవేళ రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటే ఏంటంటే అన్ని రంగాలు బాగుంటాయి. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంతో కనెక్షన్ అయినది కన్స్ట్రక్షన్ కంపెనీ కానివ్వండి, బిల్డర్ కానివ్వండి, కార్మికులు కానివ్వండి, లేబర్ కానివ్వండి, ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఇండస్ట్రీ, కనబడని ఇండస్ట్రీ, కనిపించే బిల్డింగ్లు మనకు కనపడతాయి కానీ ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. ఓకే, సో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలి. అలాగే ఏంటంటే అగ్రికల్చర్ కూడా బాగుండాలి, ఎందుకంటే అగ్రికల్చర్ బాగుంటేనే పట్టణాలు బాగుంటాయి. సో ఈ 2 రంగాలు రానున్న రోజులలో తెలంగాణకే కాదు భారతదేశానికి రెండు కళ్ళుగా మారుతాయి. అటు అగ్రికల్చర్ ఇండస్ట్రీ బాగుండాలి అండ్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ బాగుండాలి. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ బాగుండాలి, అగ్రికల్చర్ ఇండస్ట్రీ బాగుండాలి అంటే మౌలిక సదుపాయాలతో ఉన్నటువంటి కంపెనీస్కి సంబంధించినటువంటి వ్యవహారాలలో మన పాలకులు మంచి నిర్ణయాలు తీసుకునేసి రానున్న తరానికి ఒక మంచి భవిష్యత్తు ఉండే విధంగా నిర్ణయాలు తీసుకుంటారని మనం ఆశిద్దామండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.